నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆర్కే రోజా మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై అక్రమ కేసులు, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేసులకు భయపడేది లేదని రోజా తెలిపారు. నగరిలో మాజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలపై కొన్ని మీడియాల్లో అవాస్తవ కథనాలు ప్రచురించిందని, దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేస్తే తనపై కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే కూటమి ప్రభుత్వం ఇటువంటి వేధింపులకు పాల్పడుతుందన్నారు. బెదిరింపులకు, అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రోజా రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అందుకే ఆమెకు సంబంధించిన చిన్న పరిణామం కూడా పెద్ద చర్చగా మారుతుంది. ప్రస్తుతం కూడా ఆమెపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదిలుండగా రోజా తదుపరి రాజకీయ అడుగులపై కూడా ఆసక్తికర చర్చ సాగుతుంది. ఆమె చేసే ప్రతి వ్యాఖ్య, ప్రతి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.